చంద్రబాబు గారు మీ ఊరు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఒక పండగగా ఫీల్ అవుతున్నాం. పండగ మా బాబు గారు వచ్చారంటే ఒక పండగగా ఉంది. పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది. ఎంత అమ్మా? ఫస్ట్ 2,000 ఇచ్చాడు, తర్వాత 2,500 ఇచ్చాడు, తర్వాత 3,000 ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నాడని 3,000 ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు వచ్చి 4,000 పెంచాడు. మాకు ఇంకా ఆనందంగా ఉంది, ఎంతో సందంగా. మందులకి మరి మందులు కావాలిగా, ఆయన ఇచ్చినప్పుడు మాకు మందులకే సరిపోయాయి కాదు, 3,000 అవుతున్నాయి. ఆయన ఇచ్చింది మొన్నటిదాకా 2,500 కదా, తర్వాత ఇచ్చాడు 2 నెలలకి. మరి ఇప్పుడు ఆయన 4,000 ఎత్తుంటే ఇప్పుడు 7,000 ఎత్తుంటే ఇంకా ఎంత సంతోషంగా ఉంది, ఎంత పండగగా ఉందో మాకు చెప్పలేనంత పండగగా ఉంది. అది అదండి మాకు. అంటే గతంలో 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పడింది, ఇప్పుడు ఒకేసారి 1,000 రూపాయలు పెంచాలి. ఇంకా ఆనందంగా ఉందిగా, చాలా పండగగా ఉందిగా, మాకు ఎంతో సంతోషంగా ఉంది. 2,000 మందులు పోయినా 2,000 తినడానికి ఉంటాయి. అది గతంలో ఆడిచ్చినయే సరిపోయాయి, మందులకే సరిపోయాయి, తినడానికి సరిపోయాయి. టిఫిన్ తెచ్చుకోవాలన్నా ఇంట్లో వస్తుంది, అన్నీ కొనుక్కోవడం, అన్ని రేట్లు. కరెంటు బిల్లులు ఏమైపోయినా కూడా 1,000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. మరి ఏం చేసాం అసలు? మరి 2,000 పెట్టుకుంటే సరుకులు వచ్చాయి. అంత ముందర చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మరి అప్పుడు 170, 180, 70 వచ్చేది కరెంటు. ఈడ మరి జగన్ వచ్చిన కాడ నుంచి 1,000 రూపాయలు కరెంటు బిల్లు, 1,000 రూపాయలు వచ్చేది. ఏం వేసేవాళ్ళం కాదు, మాకు ఒక ఫ్యాను ఒక టీవీ ఉండేది అంతే, ఏదో పిచ్చి పిచ్చి చూస్తానికి. ఇంకా అదే దానికే 1,000 రూపాయలు. మరి అయ్యగారు వచ్చారు, అయ్యగారు ఉన్నప్పుడు మాకు 170, 50, 70, 100 అట్టొచ్చేది. జగన్ వచ్చిన కాడ నుంచి 1,000. మరి ఇప్పుడు మా రావాలనుకున్నామా, దేవుడు వచ్చాడు. అది మీ ఊరే రావడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఊరు సంతోషంగా ఉంది, ఒక పండగగా ఉందండి మాకు. ఒక పండగ, పెద్ద పండగగా ఉంది. బాబు గారు వచ్చారంటే ఎంతో పండగగా ఉంది మాకు. ఉదయం లేవగానే అనుకున్నారా వస్తాను? 7ంటికే వచ్చి ఇచ్చారు పెన్షన్? 6ంటికే వస్తానన్నారు. 6ంటికే వచ్చి కాపలాలు కూర్చున్నాం. వచ్చి మా చేకండిచ్చి వందనాలు చెప్పి వెళ్ళాడు. కొడుకు తండ్రి ఇద్దరు. మాకు ఎంతో సంతోషం. అంత ముందర కూడా 2-3 సార్లు వచ్చి మమ్మల్ని అందరినీ అమ్మ ఎలాగుండారని పలకరించి వెళ్ళాడు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని వచ్చి పలకరించిపోయాడు ఆయన. మీ ఊరే వచ్చారు, చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ఇంటికి పెన్షన్ ఇవ్వడం. అసలు ఇక్కడికి రావడం ఏంటండి, డైలీ మేము ఆయన దగ్గరికి వెళ్తాం. అక్కడే పనిచేసేది కూడా, పొలం పనులు కూడా వాళ్ళ ఇంటి పక్కనే అండి. మాకు కనపడతారు రోజు, మమ్మల్ని అందరం పలకరిస్తారు. అక్కడ ఇంటి దగ్గర కూడా మమ్మల్ని పలకరిస్తారు. లోకేష్ బాబు వారంలో 2-3 సార్లు మా గల్లీలకు వస్తారు. వచ్చి మాకు ఇంటి దగ్గర కూర్చొని పలకరించి వెళ్తారు. ఎంత బాగా ఉన్నాను కూడా పలకరించి వెళ్తారు. పెళ్ళిళ్ళు అయినా వస్తారు. అస్సలు బాగా మేము ఫోటోలు దిగుతాం. నాకు ఆపరేషన్ చేయించుకుంటే స్వయంగా ఇక్కడికి వచ్చి నా దగ్గర కూర్చొని చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోయారు. వచ్చి సంవత్సరం క్రితం ప్రజలో లేకపోయినా కూడా మాకు వచ్చి ఇచ్చేది. మొన్న మా బాబుకి దెబ్బ తగిలింది, ఈయన ర్యాలీ జరిగేటప్పుడే, మొన్న నెల క్రితం ఇంటికి వచ్చి బాబుని బలకరించి డబ్బులు ఇచ్చేళ్ళారు, హాస్పిటల్లో చేయించుకొని చెప్పి. ఇంకంతకన్నా ఏం కావాలి మాకు కావాలని చెప్పి మేము వేస్తున్నాం సార్. మేము అది మాకు లోకేష్ బాబు, మాకు చంద్రబాబు అన్నాలు. ఇంట్లో ఒక పెద్ద దిక్కున్నట్టే మా తండ్రి గారు తర్వాత తండ్రి గారను, తమ్ముడు తర్వాత తమ్ముడు గారను, వాళ్ళలాగానే మాకు అంతా బాగుందండి. మాకేమీ ఇబ్బందులు లేవు, అసలేం లేదు. ఇప్పుడైనా మేము డైరెక్ట్గా ఆయన కలిసే అవకాశం మాకు ఉంది. మాకు లోకేష్ బాబు కావాలని చెప్పి మేము అందరం కూడా రేత్రి పోగులు తిరిగాం సార్. మేము కావాలి, మంగళగిరి ఎమ్మెల్యే గారు రావాలి, మాకు అంతా భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలకి అటు చదువులకు కూడా, మాకు రోడ్లు కానీ ఇళ్ళు కానీ అన్నీ శుభ్రంగా వేశారు అంతకుముందు కూడా. ఈ కొంతమందికి లేని వాళ్ళకి పంపులే కావాలని అడిగాము, ఇస్తామన్నారు. టిక్కోళ్ళు ఇచ్చారు మా బాబు వాళ్ళకి, ఇస్తే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, అవి కూడా చెప్పాము, చేస్తామన్నారు. లేని వాళ్ళకి రేషన్ కార్డులు రాస్తామన్నారు, రాపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకి కూడా పట్టాలకు రాస్తున్నారు. మాకు బాబు గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా తీసుకోవడం ఇంట్లో సరిపోతుంది. గతంలో 3,000 పెన్షన్ రూపాయలు, ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ అయింది కదా, ఎలా సంతోషం, ఎలా ఉందంట? బాగానే ఉంది. ఓకే, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఊరు రావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి రావడం మంచిదే. అది ఓకే, సంతోషం. గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు బాబు మీకు? 2,000, 3,000. అది అప్పట్లో గతంలో 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. ఎలా సంతోషం, ఎలా పడుతుంది? అవును, ఇప్పుడు బాగానే పెరుగుతుంది. 4 గతంలో 3,000 రూపాయలు కూడా యాడ్ చేసి ఇస్తారని చెప్పి అంటున్నారు. 7,000 ఇస్తారంటే 7,000 రూపాయలు ఇస్తాను ఒప్పుకున్నాడు, ఇస్తున్నాడు కదా. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఉంది, మామూలుగా ఇస్తున్నాడు. సరే, చంద్రబాబు గారు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. మెయిన్ సీఎం
ఒక చిన్న పల్లెటూరు బజార్కి రావడం అంటే చిన్న విషయం కాదు అసలుకి, చాలా పెద్ద విషయం. అందులో కూడా పాత బకాయిలు ఇస్తామంటే చరిత్రలో లేనిది, ఎక్కడా కనీని ఎరుగొండం. ఇప్పుడు 4 ఏళ్ళు పెంచారు అన్నమాట ప్రకారం 4 ఏళ్ళు ఇస్తున్నారు. పాత బకాయిలు కూడా 3 ఏళ్ళు కలిపి 7 ఏళ్ళు ఇస్తున్నారంటే అది చాలా పెద్ద విషయం. రాజధాని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉంది మాకు. ఇంకా అభివృద్ధి కావాలి, అందరికీ ఉద్యోగాలని అవి రావాలని కోరుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది అనేసి అనుకుంటున్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలకి 250 చొప్పున పెంచింది. అట్లా కాకుండా ఒకేసారి 4,000 ఇస్తానన్నారు, ఇస్తున్నారు. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. అట్లాగే అంతా ప్రతి కేటగిరీని కూడా ఆయన డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరినీ ప్రతి కేటగిరీకి కూడా ఒక అవకాశం అనేది ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు మీ ఊరు రావడానికి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ముసలి వాళ్ళకి పింఛన్ అంటే అది చాలా ఆనందం, వాళ్ళకి పండగతో సమానం. ఒక్కసారి 1000 రూపాయలు పెంచారంటే వాళ్ళు ఇంకా పండగ చేసుకోవటమే, అంత ఆనందపడుతున్నారు. ముసలోళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మా అమ్మమ్మ, మా నాయనమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఆనందంగా నెల వచ్చేటప్పటికి మందులు తెచ్చుకోవటం, వాళ్ళు టిఫిన్ తెచ్చుకొని తినటం, ఒక పెద్ద కొడుకులాగా ఒక పింఛన్ అనేది అందిస్తున్నారు. అది బాగా గర్వకారంగా ఉంది మాకు. ఈ బజార్కి రావటం మాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాజధాని ఇక్కడ చేయటం వల్ల మాకు ఇంకా సంతోషంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లలు జీవితంలో వాళ్ళు బాగా ఎదగాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం అంతా ఆయన బాగా చేస్తాడని. మంగళగిరి లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తారు. ఏ అయినా మేము అంత ఆనందంగా గెలిపించుకున్నాము. మేమంతా వాళ్ళంతా చల్లగా ఉండి బాగా ఇదంతా రాష్ట్రం అభివృద్ధి చేయాలని మాకెంతో సంతోషం ఉంది. గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4 సంవత్సరాలు పడింది పెంచడానికి, అదే ఇప్పుడు బాబు గారు రావుగానే ఒకేసారి 4,000 పెంచడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేమే కాదు, వాళ్ళ ముసలోళ్ళు కూడా పండగ చేసుకుంటున్నారు. అంత సంతోషంగా ఉండబట్టి ఒక పెద్ద కొడుకుతో సమానంగా ఉండబట్టే వాళ్ళు ఆనందంగా ఉండి అందుకొని వాళ్ళు అన్నీ మాకు 4,000 వస్తున్నాయి ఇంకేందని వాళ్ళు కొడుకులతో కోడలతో కూడా లేకుండా కూడా వాళ్ళు బతికే కెపాసిటీ వచ్చింది ఇప్పుడు. మీ ఊరు వస్తారని మీరు ఊహించారా? ఊహించలేదు, ఎప్పుడు ఊహించలే. ఇప్పుడు రావటం మాకు ఎంతో సంతోషంగా వస్తుందా మీకు? వస్తుంది. ఎంత పెన్షన్? 7,000 ఇస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. 7,000 ఇస్తున్నాడు. మా చంద్రబాబు నాయుడు గెలవటం మాకు ఎంత ఆనందం. చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండెడ్, ఆయన ఈ యువకులకి బంగారు బాట వేసే మహానుభావుడు. జరగబోయే కాలంలో రాజధాని అభివృద్ధి చేసే వీరుడు చంద్రబాబు నాయుడు. 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. చంద్రబాబు గారే స్వయంగా మీ ఊరు రావడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. చంద్రబాబు నాయుడు మా ఊరు వచ్చి మాకు మా ఇళ్ళకి పట్టాలు ఇస్తామన్నాడు, మంచినీళ్ళ ట్యాంకీలు కట్టిస్తామన్నాడు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది. మీరు ఊహించారా మీ ఊరు వస్తారని? అలాగే పొద్దున్నే ఉదయం 7 వస్తారని ఊహించలేకపోయాము. కానీ ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం మీద వచ్చి మా అందరికీ భరోసా ఇచ్చాడు. ఆ భరోసా కొండంత అండ మాకు, మేము ఆనందపడుతున్నాం. బాబు గారి మాటల్లో మీరు ఎలా ఏమి అన్నారు అంటారు? ఏం చూసారు? బాబు గారి మాటల్లో నిజాయితీ ఉంది. ఇప్పుడే కాదు, ఆయన ఓడిపోయినా కూడా నిజాయితీగానే మాట్లాడాడు. ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి కోర్టు జైల్లో పెట్టినప్పుడు మేము అన్నం కాడ కూకొని తినలేకపోయాము, ఏడ్చుకుంటా తిన్న రోజులు ఉన్నాయి. బాబు గారిని చాలా ఇబ్బందులు పెట్టినందుకు, బాబు గారిని గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పాదాభివందనాలు. ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఒకేసారి 7,000 రూపాయలు గతంలో బకాయిలు ఉన్నటువంటి అవి కూడా ఇవ్వడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? మంచిగా బాగుంది, బాగా జరుగుతుంది. వైసీపీలో ఇసుక లేదు, ఇప్పుడు ఇసుక జరిగింది, రాజధాని పెరిగింది, పనులు ఉంటాయి, పనులు బాగా జరుగుతాయి. అది బాగా జరుగుతాయి పనులు. చంద్రబాబు గారు మీ ఊరు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా అసలు మా ఊరు వచ్చింది మంచి బాగుంది, అది బాగా జరుగుతుంది. అది బాబు గారు ఏం చెప్పారు మీకు? బాబు గారు ఏమి ఇస్తా అన్నాడు, 15 ఏళ్ళ వాళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు, 50 ఏళ్ళ వాళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు. ఆ ఇస్తే మాకు 50 వచ్చినాయి, పింఛన్ ఇస్తాడేమో అని మేము కూడా అది ఆదరణ చూస్తున్నాం. ఓకే, అమరావతి కూడా 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు, అంతకుముందు చేయలే.
ఇప్పుడు చేస్తాడు. ఆయన వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నీ ఇసుక బుసక అన్నీ వస్తున్నాయి. అది చంద్రబాబు గారు మీ ఊరు రావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. రాజధాని వచ్చింది ముందు, దానికి హ్యాపీ. పిల్లల భవిష్యత్తు చాలా బాగుండిద్ది. ఇది మామూలుగా పర్మనెంట్గా రాజధాని అవి ముద్రేసి ఎప్పుడూ రాజధాని కింద ఉండాలని కోరుకుంటున్నాము. పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు కానీ బాగుండిద్ది. రాజధాని కోసమే మేము అందరం పోరాడి ఓట్లు అందరం కలిసికట్టుగా అందరం అనుకొని బాబు గారిని గెలిపించాము రావాలని. అమ్మా, ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో బకాయిలు ఉన్నటువంటి 3,000 రూపాయలు కూడా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మీ ఇళ్ళ కాడ, మీ ఇంట్లో వాళ్ళకి కూడా. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. అందరికీ పింఛన్లు అందుతున్నాయి. అందరు ముసలోళ్ళు కానీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్నీ ఇట్లాగే రావాలి, ఇంకెప్పుడు టీడీపీ గెలవాలని కోరుకుంటున్నాము. బాబు గారి పరిపాలనే రావాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ బాబు గారు కలిసి కమిటీ అందరూ ముగ్గురు కలిశారు కదా, కూటమి అంతా బాగుండాలని ఇదే కొనసాగాలని కోరుకుంటున్నామండి. బాబు గారి మాటల్లో మీకు ఏమనిపించింది అంటారు? ఆయన భరోసా అన్నీ నిజాలే చెప్పినట్టే చేస్తున్నారు. అన్నీ నిజాలే మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల్లోనే అమరావతి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చేస్తారు, చెప్పారు కదండి, చేస్తారు. రాజధాని అవ్వాలనే కోరుకుంటున్నాం, అంతా బాగుండాలనే కోరుకుంటున్నాం. ఎలా ఉంది? మీ ఊరు వచ్చారు చంద్రబాబు గారు, ఎలా ఫీల్? ఐ ఫీల్ హ్యాపీ. చంద్రబాబు గారు సీఎం గారు ఇలా మారుమూల పెన్మాక గ్రామానికి ఇలా మా వీధికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గత 5 ఏళ్ళుగా ఎంత వరస్ట్ పాలనలో ఉన్నామో తెలిసిందే. ఇప్పుడు మహిష్మతి ఊపిరి పీల్చుకో అని బాహుబలిలో ఉన్నట్టు ఏపీ కొత్తగా ఒక కన్నుల పండగగా ఉంది. ఐ ఫీల్ సో హ్యాపీ. నమ్మకం అంటే బాబు గారు అంటేనే నమ్మకం. ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అమ్మ, ఇప్పుడు చూశారు కదా, 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా 3,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. ముందు వృద్ధులకి ఇట్లా వితంతువులకి వీళ్ళకి ఒక చేయూతగా అండగా ఉండి దగ్గరుండి ఆయన చేతితో ఇలా వచ్చి ఇవ్వటం అంటే అది ఒక పేద ఇంటికి వచ్చి ఆయన చేతితో ఇలా ఇవ్వటం అంటే అది చిన్న విషయం కాదు. అది ఇలా పల్లెటూరుకి వచ్చి స్వయంగా తానే ఇవ్వడం అంటే అది చాలా పెద్ద విషయం. పెన్షన్ వస్తుందమ్మా? వస్తుందా? ఎంత ఇస్తున్నారమ్మా? 4,000 ఇస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో 3,000 పెన్షన్, ఇప్పుడు 3,000 ఇచ్చారు ఇదివరకు. ఇప్పుడు 7,000 ఇచ్చారు. మళ్ళీ రైతు కూలి 5,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు నీకు దానిలో జైల్లో వేసినప్పుడు నేను హాస్పిటల్లో నేను 3 రోజులు అన్నం తినలా, ఏడ్చుకున్నా. ఆయన్ని చూడాలనిపించింది. చంద్రబాబు నాయుడు నేను ఆయన లోకేష్ని ఎప్పుడు చూశాను. చంద్రబాబు నాయుడిని చూద్దామని హైదరాబాద్ పోయినా కూడా నాకు చూపు అందలా. నాకు చూపు అందలా. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చంద్రబాబు గారే మీ ఊరు వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరిగింది. పింఛన్లు ఇస్తున్నాడు. ఆయన వల్లే దేవుడి దయ వల్ల బతుకుతున్నాము. మందులు తెచ్చుకొని మరి కాయలు మందులు తెచ్చుకొని మరి ఇల్లు అద్దె కట్టుకొని, ఇల్లు లేదు అద్దెకుంటున్నాం. ఇల్లు లేదు అద్దెకుంటున్నాం. ఆయన ఇచ్చిన డబ్బులు వల్లే తిని మందులు, ఇల్లు అద్దె కట్టుకోవడం, తినటం అన్నీ జరుగుతున్నాయ్యా. చంద్రబాబు నాయుడు గురించి మాకు ఆనందం అయిపోయింది. ఆయన గెలిచి ఫస్ట్ కాడి నుంచి రామారావు ఉండ కాడి నుంచి మాకు అదే పార్టీ. మధ్యలో జగన్ గారు వచ్చినప్పుడు మేము ఓటు వేయలే, దాక్కున్నాం, వేయలేదు. ఆయన చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి మంచి ఆరోగ్యం ఉంటుంది. మొన్న హాస్పిటల్లో 9 రోజులు కిడ్నీలు పోయినాయి అంటే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూశాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూడాలనిపించి హైదరాబాద్ పోతే నాకు చూపు అందరా. ఇప్పుడు ఆయన మాట తీరు కానీ ఇప్పుడు చూశారు కదా, ఆయనతో మాట్లాడారా? ఇందాక దండం పెట్టాను, నాకు ఇల్లు లేదా అని చెప్పాను. పింఛన్లు ఇస్తున్నారని మందులు వాడుకుంటున్నాను అని చెప్పాను. సరే అమ్మ నేను ఉండాలి, మీకేం బాధ లేదన్నాడు. పెన్షన్ ఇచ్చారా? పెన్షన్ ఇచ్చాను. ఎంతమ్మా? కూలి డబ్బులు 5,000, 3,000 పెంచారు. మొత్తం ఎంత? 5,000, 7,000 ఇచ్చారు. అబద్ధం ఆడకూడదు.
మొత్తం డబ్బులు ఇచ్చేశారు, మొత్తం ఇచ్చారు. పెన్షన్ డబ్బులన్నీ. చంద్రబాబు నాయుడు గారికి చూసావా? ఆయన కూడా వచ్చిండుగా. వచ్చాడు, చూసా. చూసినయ్యా, చూసిన. ఏమన్నారు? ఏమన్నాడు? కొడుకులు కోడలు బాగా చూస్తున్నాను, బాగానే చూస్తున్నారు అయ్యా. నా కొడుకులు ఇద్దరు నన్ను బ్రహ్మాండంగా చూస్తున్నారన్న. చూసిన ఆయన కూడా చూసిన. ఈ మాటలు అడిగిండు, చూస్తున్నాడు, చూస్తూనే ఉండారు అయ్యా అన్న. నమస్తే అండి. పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఎంతమ్మా? 7,000 ఇచ్చారు. గతంలో ఎంత, ఇప్పుడు ఎంత? గతంలో నాకు పింఛన్ వచ్చిన కాడి నుంచి 100 రూపాయలు పింఛన్ తీసుకున్నాను. నా యజమాని, నాకు 4 ఆడపిల్లలు. నా యజమాని చచ్చిపోయి 15 సంవత్సరాలు అయింది. అప్పుడు సంవత్సరానికి రాశారు పింఛను, 100 రూపాయలు వచ్చినాయి. 100 కాంచి 200. తర్వాత చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. 2,000 చేసిన తర్వాత మళ్ళీ 3,000. ఇప్పుడు మళ్ళీ ఆయన మా బజార్కి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ ఆయన 3,000 చేసి 4,000 చేశారు. 4,000 కూడా మళ్ళీ 3 నెలలు కూడా 3,000 కలిపి 7,000 ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఆయన బాగుంది. చంద్రబాబు గారే మీ ఊరు రావడం, మీ ఇంటికి మాకు అసలు ఎంత సంతోషం. మా పండగ ఉండట్టుంది అయ్యా, పండగ ఉండట్టుంది ఇవాళ. సంతోషంగా ఉంది. ఏం మాట్లాడారమ్మా ఆయన మాట్లాడిన అన్నీ, దేశం అంతా పరిపాలన చేస్తాము, న్యాయం చేస్తాము, భేద సాధన చూస్తాము, అందరిని కనిపెట్టి చూస్తామని మాట్లాడు. అమరావతి కూడా అభివృద్ధి చేస్తాడు. అమరావతి కూడా అభివృద్ధి చేస్తాము, భేద సాధన చూస్తాము, లేని వాళ్ళని అందరినీ కనిపెట్టి చూస్తాము. దాని ప్రకారంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మరి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళకి అభివృద్ధి పడతాము. మేము చేస్తాం, మీరు చేసి మీరు ₹1 సంపాదించుకోండి అని చెప్పి. గతంలో 3,000 పెన్షన్ 4,000 రూపాయలు చేశారు ఒకేసారి. ఇప్పుడు గతంలో బకాయిలు కూడా 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతున్నా, సంతోషంగా ఉంది. ఇటు అందరికి చంద్రబాబు నాయుడు వచ్చినందుకు, పింఛన్ వచ్చినందుకు బాగానే ఉంది. లోకేష్ బాబు కావాలని కోరుకున్నాము, ఆయనే వచ్చాడు. అది బాగానే ఉన్నాం. బాగానే బకాయిలన్నీ ఇచ్చేసారు. బకాయిలన్నీ ఇచ్చేసాడు, ఇస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడారు? మాట్లాడినన్ని నెరవేరుస్తానని అన్నాడు. గ్యాస్ బండకి, పింఛన్లకి, మళ్ళీ అన్నిటికీ. మా వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చారు. మాకు కూడా, మా అబ్బాయి కూడా ఆటో లేదండి, ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు, మా పిల్లడు కూడా చదువుకుంటున్నాడు, వాళ్ళకి లేవు డబ్బులు చేయించుకుంటాకంటే రాసుకెళ్ళారు. పొద్దున చంద్రబాబు నాయుడుతో మాట్లాడాము, లోకేష్తో మాట్లాడాము, రాసుకెళ్ళారు. మేము చేస్తామమ్మా అని అన్నారు. ముఖ్యమంత్రి గారు మీ ఊరు వచ్చి పెన్షన్ ఇవ్వడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా మంచిగా ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఉన్నారు అందరం, సంతోషంగా బాగానే ఉన్నాం.